హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా వారాహిమాత నవరాత్రులు జరుగుతున్నాయి. అందరు బిజీ బిజీ. ఇవాళ ఏంటంటే యూట్యూబ్ గురించి నా ఈ చిన్న జర్నీ మీతో షేర్ చేస్తున్నానండి. అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్, ఒకవేళ యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళు, అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేయబోయే వాళ్ళు, కొంచెం అన్నీ కొందరికి తెలిసి ఉంటాయి, కొందరికి తెలియవు. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నేను మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చేసాను. ఏంటంటే ఒక 15 డేస్ పెడితే మళ్ళీ 20 డేస్ గ్యాప్ ఇచ్చాను. మధ్యలో ఒక 3 మంత్స్ కూడా గ్యాప్ ఇచ్చానండి. 2 టైమ్స్ 3 మంత్స్ గ్యాప్ ఇచ్చాను. అండ్ 15 డేస్ 4 టైమ్స్ గ్యాప్ ఇచ్చాను. అందుకే నాకు చాలా లేట్ అయింది. కుదరక ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మధ్యలో గ్యాప్ చాలా ఇచ్చాను, కానీ కంటిన్యూ చేశాను అనమాట. దానివల్ల నాకు చాలా లేట్ అయింది. మానిటైజేషన్ కానీ లేకపోతే పిన్ రావడానికి కానీ చాలా లేట్ అయిపోయిందనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ వీడియో నుంచి కూడా నేను ఒక 6-7 మంత్స్ వరకు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగలేదండి. ఏదో 1-2 వీడియోలో మొహమాటానికి ఏదో అడిగాను అంతే, కానీ అడగలేదు. అంటే నేనేమనుకున్నానంటే వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళే చేస్తారు, మనం అడిగి చేయించుకోవాలా, ఏమనుకుంటారో అన్న ఫీలింగ్తో నేనేం చెప్పలేదు. కానీ అడిగితే అమ్మాయినా పెట్టదన్నట్టు మనం కూడా చెప్తే కానీ చెయ్యరు అని నాకు అర్థమైందనమాట. నేను ఛానల్ పెట్టిన ఒక 5 మంత్స్ తర్వాత మా చెల్లె వాళ్ళ హోమ్ టూర్ చేశాను, మా పిన్ని వాళ్ళ కూతుర్ది. అదొక్క వీడియోకు 54,000 వ్యూస్ వచ్చాయండి. చాలా లైక్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి. కానీ నేను ఆ వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఏమీ చెప్పలేదు. నాకు తర్వాత ఆలోచన వచ్చిందనమాట. అంటే కొంతమంది చెప్పారు, మా చెల్లె కానీ మా అమ్మ కానీ ఇంకా కొంతమంది కానీ చెప్పారనమాట, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఏం చెప్పట్లేదు, ఎలా చేస్తారు అంటే కొందరికి తెలిసిన మర్చిపోవచ్చు, లేదా కొందరికి తెలియకపోవచ్చు, అలా కూడా కావచ్చు కదా అని అన్నారు. నాకు కూడా అలా అనిపించింది అనమాట. చెప్పాల్సింది అప్పుడే 3-4 మంత్స్కే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయేది అని అనిపించింది అనమాట. మనం స్టార్టింగ్ వీడియో నుంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కంపల్సరీ చెప్పాలి. ఇదొకటి. మధ్యలో గ్యాప్ అస్సలు ఇవ్వకూడదు, ఇదొకటి. ఎందుకంటే నాకు అప్పటికే చాలా వ్యూస్ వచ్చారు. ఏంటంటే నేను ఒక రెసిపీ చేశాను, పాలకూరతో వడలు. ఆ రెసిపీకి 24,000 వచ్చాయి వితిన్ 3 మంత్స్కే. దానికి చాలా లైక్స్ కూడా వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, కానీ సబ్స్క్రైబర్స్ రాలేదు. నేను చెప్పలేదు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదన్నమాట. ఇది అంటే నాకు అప్పటికే వాచ్ అవర్స్ కూడా అయిపోయాయండి. హోమ్ టూర్కి అండ్ ఈ వడలకి, ఈ రెండింటికే వాచ్ అవర్స్ అప్పటికే అయిపోయాయి. నాకు వితిన్ 5-6 మంత్స్ లోపు వాచ్ అవర్స్ అయిపోయాయి, 4,000 వాచ్ అవర్స్. సబ్స్క్రైబర్స్ మాత్రం అవ్వలేదండి. మధ్యలో నేనైతే చాలా గ్యాప్ ఇచ్చానమాట సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఒక 8 మంత్స్కి మానిటైజేషన్ అయిపోయిందండి. 1000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్ అయిపోయాయి. అయిపోయాక ఏంటంటే నేను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కోసం మనం అడ్రస్ వెరిఫికేషన్ చేయిస్తాం కదా, దాంట్లో ఏంటంటే నేను అడ్రస్ ఏమి ఇచ్చానంటే మా పాత అడ్రస్సే ఇచ్చానమాట. పాత అడ్రస్ అంటే మేము ఉన్న ఇల్లే, మా ఓన్ హౌసే, కానీ ఎప్పటి నుంచో అదే అడ్రస్ వస్తుందన్నమాట. హౌస్ నెంబర్ కాకుండా ఫ్లాట్ నెంబర్ మీద వస్తుందన్నమాట. ఫ్లాట్ నెంబర్ మీద అంటే మేము ఇప్పటికీ అదే అడ్రస్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఏదైనా సరే అదే అడ్రస్ మీద వచ్చేస్తాయి. అలాగే వచ్చేస్తుంది కదా పిన్ నెంబర్ కూడా, గూగుల్ నుంచి పిన్ నెంబర్ వస్తుంది కదా, ఆ పిన్ నెంబర్ కూడా అలాగే వచ్చేస్తుంది కదా అని నేను అదే అడ్రస్ ఇచ్చానండి. పెద్ద మిస్టేక్ అదే. ఆ అడ్రస్ ఇవ్వడం వల్ల నాకు 3 మంత్స్ అయిపోయినా గూగుల్ నుంచి పిన్ నెంబర్ రాలేదు. ఏంటా అని మళ్ళీ నాకు కొంచెం టెన్షన్ అయిపోతూ ఉందన్నమాట.
ఇంకొక 1 మంత్లో నాకు గూగుల్ పిన్ రాకపోతే ఛానల్ తీసేస్తారు. అది గూగుల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. సరే అని మళ్ళీ ఒకసారి చూసుకుందాం కరెక్ట్ అడ్రస్ అంటే నేను అనుకుంటున్నాను అనమాట. అన్నీ ఆన్లైన్లో ఏది బుక్ చేసినా కానీ ఆర్డర్ పెట్టినా కానీ వచ్చేస్తాయి కదా, ఇదే అడ్రస్కి వస్తాయి కదా, గూగుల్ పిన్ కూడా అదే ఇలాగే రావాలి కదా అని నేను అలా అనుకున్నాను అనమాట. కానీ అలా రాలేదు. ఎందుకంటే అప్డేటెడ్ అడ్రస్ ఇస్తేనే గూగుల్ పిన్ వచ్చిందండి. నేను మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ అడ్రస్ చూసుకొని కరెక్ట్గా ఇచ్చాను అనమాట. అంటే అప్డేటెడ్ అడ్రస్ ఇచ్చాక వితిన్ 2 డేస్లో నాకు గూగుల్ పిన్ వచ్చిందండి. ఇది చాలా పెద్ద మిస్టేక్. 3 మంత్స్లో రాంది 2 డేస్లో గూగుల్ పిన్ వచ్చింది. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ పెట్టబోయే వాళ్ళకి కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ యూజ్ అవుతాయేమో అని నేను చెప్పానండి. అంటే నేను చేసిన మిస్టేక్స్ అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతాయేమో అని చెప్తున్నాను అనమాట. ఫైనల్గా గూగుల్ పిన్ వచ్చేసిందండి. నాకైతే ఈ గూగుల్ పిన్ రావడానికి చాలా చాలా టెన్షన్ అయింది. ఎందుకంటే రావట్లేదు అని టెన్షన్ పడ్డాను. అండ్ మెసేజ్ కూడా వచ్చింది, ఇంకొక 1 మంత్ అయితే గూగుల్ పిన్ రాకపోతే మీకు ఛానల్ తీసేస్తాను అని మెసేజ్ వచ్చింది. కానీ 2 డేస్లో వచ్చేసిందండి. ఇంకా ఛానల్ ఎక్కడికి పోదు అనే హ్యాపీ. నాకు అమౌంట్ ఇంకా ఏమీ రాలేదు, కానీ మన ఛానల్ మన దగ్గరే ఉంటుంది అన్న భరోసా ఉందన్నమాట. ఇది అండి నేను నా ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుందామని ఇవాళ ఈ వీడియో చేశానన్నమాట. అలాగే మీరందరూ మన ఛానల్లో రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ చూస్తున్నారు కదా, చూసాక మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది కాస్త కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది, ఎలా ఉంది అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా అంటే మీరు ఆ కామెంట్స్ పెడుతుంటే ఏంటంటే నాకు ఇంకా చేయాలి అనే మీరందరూ మన ఛానల్లో నా రెసిపీస్ కానీ లేదా వ్లాగ్స్ కానీ చూస్తున్నారు కదా, చూసాక ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ప్లీజ్. మీ కామెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.